చాలామంది ఏం చేస్తారంటే ఒక్కటే స్కాన్ చూసేసుకొని, స్కాన్‌లో ఎప్పుడైతే అటు ఇటు చాలా ఫాలికల్స్ ఉన్నాయి అని చెప్పి స్కాన్‌లో ఇస్తారో, అంతే ఇంక మాకు పీసీఓ ఉంది. ఆ పీసీఓ అంతా తగ్గిన తర్వాత ప్రెగ్నెన్సీ అవుతది అని చెప్పి రిపీటెడ్‌గా దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళడము, టాబ్లెట్లు వాడుకోవడము, స్కాన్ చూసుకోవడము. అరే! ఇంకా తగ్గలేదా? సరే ఇంకా తగ్గొచ్చే వరకు మళ్ళీ టాబ్లెట్లు వాడదాం అని చెప్పి చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారండి. అలానే ఎంత రిపీటెడ్‌గా టాబ్లెట్స్ వాడి బాడీలో మొత్తం హార్మోన్స్ అన్నీ కూడా పూలప్ అయిపోతాయి. కొన్నిసార్లు మనం టాబ్లెట్స్ టైంకి చెప్పిన పద్ధతిలో వాడకపోవడం వల్ల కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో, ఎవరికి వాళ్ళు స్కాన్స్ చూసుకొని మాకు పీసీఓ ఉంది అని డయాగ్నోస్ చేసుకోవడం మానేసేయండి. అలానే నాకు పీసీఓ వల్లనే పిల్లలు కావట్లేదు, ఇదంతా తగ్గాకే పిల్లలవుతారు అని అనుకోవడం కూడా తప్పు. ఎందుకు అంటే ఒకసారి మనకు ఎగ్స్‌లో అలా పీసీఓ టెండెన్సీ వచ్చింది, హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యాయి, ఎగ్స్ కరెక్ట్‌గా రిలీజ్ కావట్లేదు అంటే దీన్నంతా కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. దీన్ని కరెక్ట్ చేసుకుంటూ మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అన్నది చేసుకోవాలి. అంతే తప్ప ఇది మొత్తం తగ్గిపోవాలి అంటే తగ్గిపోదండి. ఆ ఫాలిక్యులర్ అరేంజ్‌మెంట్ ఏదైతే ఉందో స్కాన్‌లో అది మొత్తం పోయి నార్మల్ అరేంజ్‌మెంట్ లాగా అయితే కాదు. అది చాలా ఎవరికో ఒకరికి తప్ప ఒకసారి మనకు పీసీఓ ప్యాటర్న్ అది ఫార్మ్ అయిందంటే మనం డ్రిల్లింగ్ చేసినా కూడా లాప్రోస్కోపీ చేసుకున్నా కూడా ఒక 3-4 మంత్స్ వరకి ఉంటది. మళ్ళీ పీసీఓ ప్యాటర్న్ అన్నది వచ్చేస్తదనమాట. సో, స్కాన్ ఒక్కటే పట్టుకొని, చూసుకొని మాకు పీసీఓ ఉంది అని టైం వేస్ట్ చేసుకోకండి. అట్లా మీరు టైం వేస్ట్ చేసుకుంటూ అది తగ్గాక ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటాము అంటే మీరు మీ అమూల్యమైన టైంని, మీ డబ్బులని అన్నిటిని కూడా వేస్ట్ చేసుకుంటున్నారు.